నరుటో వరల్డ్లో నింజుట్సు అంటే జస్ట్ ఒక పవర్ఫుల్ జుట్సు యూజ్ చేయడం కాదు, ఒక షినోబి ఎన్ని డిఫరెంట్ టెక్నిక్స్ని నేర్చుకున్నాడు, వాటిని బ్యాటిల్లో ఎంత స్మార్ట్గా యూజ్ చేస్తాడు, చక్రాన్ని ఎంత పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తాడు అనేవి కూడా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం నరుటో అండ్ నరుటో షిప్డన్లో ఉన్న టాప్ 10 నింజుట్సు యూజర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా చెప్పాలంటే ఇది ఓవరాల్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ లిస్ట్ కాదు, ఇక్కడ మెయిన్ ఫోకస్ నింజుట్సు స్కిల్. ఇంకా లిస్ట్ని స్టార్ట్ చేస్తే టాప్ 10లో ఉన్నది మన కకాషి హటాకే. కకాషికి షారింగన్ వల్ల కాపీ నింజా అనే నేమ్ వచ్చింది. ఎనిమి టెక్నిక్స్ని అబ్జర్వ్ చేసి వాటిని కాపీ చేసి యూజ్ చేయగలిగే ఎబిలిటీ తన బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్లో ఒకటి. కకాషికి లైట్నింగ్ రిలీజ్, వాటర్ రిలీజ్, ఎర్త్ రిలీజ్, ఫైర్ రిలీజ్ లాంటి మల్టిపుల్ చక్ర నేచర్స్ మీద నాలెడ్జ్ ఉంది. తన మోస్ట్ ఫేమస్ టెక్నిక్ ఆబ్వియస్లీ చిడోరి, లేటర్ రైకారీగా మారింది. కానీ చిడోరి ఒకటే కాదు, కకాషి ఎర్త్ స్టైల్ మడ్వాల్ యూజ్ చేయగలడు, వాటర్ స్టైల్ వాటర్ డ్రాగన్ జుట్సు, వాటర్ క్లోన్ టెక్నిక్ లాంటి టెక్నిక్స్ కూడా యూజ్ చేశాడు. లైట్నింగ్ స్టైల్లో లైట్నింగ్ బీస్ట్, ట్రాకింగ్ ఫ్యాంగ్, లైట్నింగ్ కేబుల్ లాంటి టెక్నిక్స్ కూడా ఉన్నాయి. వార్ ఆర్క్లో కామీని కూడా ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్గా యూజ్ చేశాడు. కామీ నార్మల్ నింజుట్సు లాగా సింపుల్ టెక్నిక్ కాదు, స్పేడ్ సమ్ నింజుట్సు ఎబిలిటీ కాబట్టి ఎనిమీ అటాక్స్ని డైమెన్షనల్ స్పేస్లోకి ట్రాన్స్ఫర్ చేయడం, టార్గెట్స్ని రిమూవ్ చేయడం లాంటి ఎబిలిటీస్ కకాషికి హ్యూజ్ అడ్వాంటేజ్ ఇచ్చాయి. కకాషి స్పెషల్ టెక్నిక్ ఏంటి అంటే తన దగ్గర ఉన్న టెక్నిక్స్ కన్నా ఇంపార్టెంట్గా సిచ్యువేషన్ కరెక్ట్ టెక్నిక్ని సెలెక్ట్ చేయడం. అందుకే మన లిస్ట్లో టాప్ 10లో ఉన్నాడు కకాషి హటాకే. ఇంకా టాప్ 9లో ఉన్నది ఉరాచిమారుకి నింజుట్సు మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ అన్లిమిటెడ్. అతను డిఫరెంట్ ఫార్బిడన్ టెక్నిక్స్ని స్టడీ చేసి తన బాడీని కూడా ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేశాడు. ఉరాచిమారు సిగ్నేచర్ టెక్నిక్స్లో స్నేక్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. హిడెన్ షాడో, స్నేక్ హ్యాండ్స్, స్నేక్ క్లోన్ టెక్నిక్, మల్టిపుల్ స్ట్రైకింగ్ షాడో స్నేక్స్ లాంటి టెక్నిక్స్తో ఎనిమీస్ని అటాక్ చేయగలడు. తన బాడీని స్నేక్ లాగా ఎక్స్టెండ్ చేయడం, స్నేక్స్ని సమన్ చేయడం, స్కిన్ షెడ్ చేసి అటాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వడం లాంటి టెక్నిక్స్ కూడా యూజ్ చేశాడు. ఇంకా సమ్మనింగ్ జుట్సుతో జైంట్ స్నేక్స్ని సమన్ చేయగలడు. కానీ ఉరాచిమారుకి బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్లో ఒకటి ఏడో టెన్సైతో డెడ్ షినోబిని రీయానిమేట్ చేసి బ్యాటిల్ ఫీల్డ్లో యూజ్ చేయగలడు. 4 పర్పుల్ ఫ్లేమ్ ఫార్మేషన్ లాంటి బ్యారియర్ టెక్నిక్స్ కూడా యూజ్ చేశాడు. ఉరాచిమారు స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఒక సింగిల్ ఫైటింగ్ స్టైల్ మీద డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నింజుట్స్ని కంటిన్యూస్లీ రీసెర్చ్ చేసి డెవలప్ చేయడం. అందుకే మన లిస్ట్లో టాప్ 9లో ఉన్నారు ఉరాచిమారు. టాప్ 8లో ఉన్నది నాగటో దగ్గర రెనింగన్ ఉండడం వల్ల తన నింజుట్సు పర్సనల్ చాలా డేంజరస్గా ఉంటుంది. పెయింట్ 6 ప్యాట్స్లో ప్రతి ప్యాట్కి డిఫరెంట్ ఎబిలిటీ ఉంటుంది. దేవ ప్యాట్, షిన్రా టెన్సై అండ్ చిబాకు టెన్సై. షిన్రా టెన్సైతో ఆబ్జెక్ట్స్ అండ్ ఎనిమీస్ని రీపెల్ చేయగలడు. షింబాకు టెన్సైతో ఒక హ్యూజ్ గ్రావిటేషనల్ స్పియర్ని క్రియేట్ చేసి టార్గెట్స్ని దానిలో ట్రాప్ చేయగలడు. అసురా ప్యాట్ మెకానికల్ వెపన్స్ అండ్ ఎక్స్ట్రా ఆర్మ్స్ యూజ్ చేస్తుంది. హ్యూమన్ ప్యాట్ సౌల్ ఎక్స్ట్రాక్షన్ టైప్ ఎబిలిటీని యూజ్ చేస్తుంది. యానిమల్ ప్యాట్ డిఫరెంట్ క్రియేచర్స్ని సమన్ చేస్తుంది. ప్రేత పార్ట్ చక్రాన్ని అబ్జర్వ్ చేస్తుంది. నారక పార్ట్ ఇంటరోగేషన్ అండ్ రీస్టోరేషన్ ఎబిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ ఒకే ఇండివిజువల్ కంట్రోల్లో ఉండడం నాగటో స్కిల్ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఇంకా నాగటో చక్ర చైన్స్, రెనింగన్ ఎబిలిటీస్ అండ్ డిఫరెంట్ సమన్స్ని కూడా యూజ్ చేయగలడు. 6 ప్యాట్స్ టెక్నిక్ని బ్యాటిల్ ఫీల్డ్లో యూజ్ చేసిన విధానం చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది కాబట్టి మన లిస్ట్లో టాప్ 8లో ఉన్నాడు నాగటో. ఇంకా టాప్ 7లో ఉన్నది ఇటాచి ఉచిహా. ఇటాచిని మనం మోస్ట్లీ గెంజుట్సు మాస్టర్గా గుర్తుపెట్టుకుంటాం, కానీ నింజుట్సులో కూడా అతను ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఫైర్ స్టైల్ ఫైర్ బాట్ జుట్సు అండ్ పియోనిక్స్ ఫ్లేవర్ జుట్సు లాంటి టెక్నిక్స్ యూజ్ చేయగలడు. వాటర్ స్టైల్ టెక్నిక్స్ కూడా యూజ్ చేయగలడు. షాడో క్లోన్ అండ్ క్రో క్లోన్ టెక్నిక్స్ని చాలా క్రియేటివ్లీ యూజ్ చేస్తాడు. కానీ మాంగక్యూ షారింగన్ వచ్చిన తర్వాత తన పర్సనల్ డేంజరస్ లెవెల్కి వెళ్ళిపోయింది. అమెటరసు, బ్లాక్ ఫ్లేమ్, సుసానో డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్ జైంట్ చక్ర వారియర్. ఇటాచి సుసానో దగ్గర టోట్సుకా బ్లేడ్ అండ్ యాటా మిర్రర్ ఉన్నాయి. టోట్సుకా బ్లేడ్ టార్గెట్ని సీల్ చేయగలడు. యాటా మిర్రర్ డిఫరెంట్ అటాక్స్ని చేయడానికి ఫేమస్. ఇంకా ఇజనామి అనే పవర్ఫుల్ ఫార్బిడన్ టెక్నిక్ కూడా ఇటాచి నాలెడ్జ్లో ఉంది. ఇటాచి స్పెషాలిటీ ఏంటి అంటే తన జుట్సుని బ్లైండ్లీ స్పామ్ చేయడు. ఎనిమీని అబ్జర్వ్ చేసి ఎగ్జాక్ట్ మూమెంట్లో కరెక్ట్ టెక్నిక్ యూజ్ చేస్తాడు. అందుకే మన లిస్ట్లో టాప్ 7లో ఉన్నాడు ఇటాచి. ఇంకా టాప్ 6లో ఉన్నది టోబిరామా సెంజు. టోబిరామా అనే నింజుట్సు హిస్టరీలో మోస్ట్ ఇన్నోవేటివ్ షినోబిలో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే చాలా ఫేమస్ టెక్నిక్స్ డెవలప్మెంట్లో టోబిరామా రోల్ ఉంది. షాడో క్లోన్ టెక్నిక్ని క్రియేట్ చేసింది టోబిరామానే. ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ని డెవలప్ చేసింది కూడా టోబిరామానే. ఏడో టెన్సైని కూడా డెవలప్ చేసింది టోబిరామానే. ఫ్లయింగ్ థండర్ గాడ్ స్పేస్ టైమ్ని ఇన్స్టెంట్గా క్రాస్ చేసి బ్యాటిల్ ఫీల్డ్లో టెలిపోర్ట్ అవ్వగలడు. అండ్ సరౌండింగ్స్లో వాటర్ సోర్స్ లేకుండానే లార్జ్ స్కేల్ వాటర్ రిలీజ్ క్రియేట్ చేయగలిగే లెవెల్లో ఉన్నాడు. ఇంకా టండెమ్ పేపర్ బాంబ్ టెక్నిక్ ఏదో టెన్సై బాడీస్తో యూజ్ చేసి కంటిన్యూస్ ఎక్స్ప్లోషన్స్ క్రియేట్ చేయగలడు. టోబిరామా స్పెషాలిటీ రా పవర్ కన్నా నింజుట్సుని డెవలప్ చేయడం అండ్ డిఫెన్షియల్లీ యూజ్ చేయడం. ఇంకా టాప్ 5లో ఉన్నది మినాటో నామికాజే. మినాటోకి నింజుట్సులో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ స్పీడ్ అండ్ ప్రిసిషన్.
ఫ్లయింగ్ థండర్ గాడ్ని మినాటో తన ఓన్ ఫైటింగ్ స్టైల్ కింద అడాప్ట్ చేసుకొని ఇన్సెంట్ స్పీడ్తో యూజ్ చేశాడు. ఎనిమీస్కి మినాటో ఎక్కడ ఉన్నాడో అండర్స్టాండ్ అవ్వడానికి కూడా ఛాన్స్ దొరకదు. మినాటో రసింగన్ని క్రియేట్ చేశాడు. రసింగన్కి హ్యాండ్ సీల్స్ అవసరం లేదు అండ్ చక్రస్ షేప్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ట్రీమ్లీ కంట్రోల్ చేయాలి. ఇంకా మినాటో వేరియస్ సీలింగ్ టెక్నిక్స్లో మాస్టర్. 8 సైన్ సీల్, 4 సింబల్ సీల్, కాంట్రాక్ట్ సీల్ లాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాడు. టోడ్ సమ్మింగ్ కూడా యూజ్ చేశాడు, ఎస్పెషల్లీ కామబుంట. సేజ్ మోడ్ కూడా మినాటోకి తెలుసు, కానీ మినాటో సేజ్ మోడ్ రెగ్యులర్గా యూజ్ చేయకపోయినా తన నింజుట్సు నాలెడ్జ్ ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్లో అడ్వాంటేజ్గా ఉంటుంది. తన బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే స్పీడ్, టెలిపోర్టేషన్, సీలింగ్ అండ్ రసింగ్ అన్నీ కలిపి ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియంట్ ఫైటింగ్ స్టైల్ క్రియేట్ చేయడం. అందుకే మన లిస్ట్లో టాప్ 5లో ఉన్నాడు మినాటో నామికాజే. ఇంకా టాప్ 4లో ఉన్నది సాస్కే ఉచిహా. సాస్కే చైల్డ్హుడ్ నుంచి నింజుట్సులో న్యాచురల్ టాలెంట్ చూపించాడు. ఫైర్ స్టైల్ ఫైర్ బాల్ జుట్సు తన ఎర్లీ సిగ్నేచర్ టెక్నిక్స్లో ఒకటి. లైట్నింగ్ రిలీజ్లో చిడోరి తన మోస్ట్ ఫేమస్ టెక్నిక్, కానీ చిడోరితో ఆగిపోలేదు. చిడోరి సెన్బాన్, చిడోరి షార్ట్ స్పియర్, చిడోరి స్ట్రీమ్ లాంటి డిఫరెంట్ వేరియేషన్స్ క్రియేట్ చేశాడు. కైరిన్ తన మోస్ట్ పవర్ఫుల్ లైట్నింగ్ టెక్నిక్స్లో ఒకటి. న్యాచురల్ లైట్నింగ్ని కంట్రోల్ చేసి ఎనిమీ మీద స్ట్రైక్ చేయడం తన యూనిక్ టెక్నిక్స్లో ఒకటి. షారింగన్ వచ్చిన తర్వాత అమెటరాసు లాంటి ఎబిలిటీస్ ఎన్నో వచ్చాయి. అమెటరాసు బ్లాక్ ఫ్లేమ్స్ని క్రియేట్ చేస్తుంది. సుసానో కూడా తన ఆర్సెనల్లో మేజర్ టెక్నిక్. లేటర్ రెనింగన్ వచ్చిన తర్వాత స్పేస్ టైమ్ ఎబిలిటీ యూజ్ చేస్తాడు. చింబాకు టెన్సే కూడా యూజ్ చేశాడు. ఫైనల్ వ్యాలీ ఫైట్ టైంలో నరుటోతో బ్యాటిల్లో తన డిఫరెంట్ ఎబిలిటీస్ని కాంబినేషన్గా యూజ్ చేయడం సాస్కే నింజుట్సుని చూపిస్తుంది. అందుకే మన లిస్ట్లో టాప్ 4లో ఉన్నాడు సాస్కే. ఇంకా టాప్ 3లో అనేది నరుటో ఉజుమాకి. నరుటో స్టార్టింగ్లో నింజుట్సులో వీక్ స్టూడెంట్ లాగా కనిపించిన సిరీస్ ఎండింగ్కి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ షినోబి అయిపోయాడు. నరుటో బిగ్గెస్ట్ టెక్నిక్ ఆబ్వియస్లీ షాడో క్లోన్ జుట్సు, కానీ నరుటో షాడో క్లోన్స్ని నార్మల్గా యూజ్ చేయడు. హండ్రెడ్స్ ఆఫ్ క్లోన్స్ క్రియేట్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని డిఫరెంట్ స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేయగలడు. తన తర్వాత రసింగన్ నేర్చుకున్నాడు. దెన్ రషింగ్ షూరికన్ క్రియేట్ చేసి విన్ రిలీజ్ని రసింగన్తో కంబైన్ చేశాడు. రసింగ్ షూరికన్ వేరియంట్స్ కూడా చాలా ఉన్నాయి. బిగ్ బాల్ రసింగన్, మల్టిపుల్ రసింగన్, ప్లానటరీ రసింగన్ లాంటి డిఫరెంట్ వేరియేషన్స్ యూజ్ చేశాడు. సేజ్ మోడ్ వచ్చిన తర్వాత ఫ్రాక్ కటా, ఎన్హాన్స్డ్ సెన్సింగ్ ఎబిలిటీస్ వచ్చాయి. కురమా చక్ర మోడ్తో నరుటో స్పీడ్, స్ట్రెంత్ అండ్ చక్ర కెపాసిటీ మ్యాసివ్గా ఇంక్రీజ్ అయ్యాయి. టేల్ బీస్ట్ బాంబ్ని కూడా యూజ్ చేయగలడు. వార్ ఆర్క్లో నరుటో 6 ప్యాక్ సేజ్ మోడ్ రీచ్ అయ్యాక ట్రూట్ సీకింగ్ బాల్స్, 6 ప్యాక్స్, ఎన్హాన్స్డ్ రసింగ్ అండ్ డిఫరెంట్ చక్ర నేచర్ టెక్నిక్స్ యూజ్ చేశాడు. ఇంకా నరుటో డిఫరెంట్ టేల్ బీస్ట్ చక్రస్ని యాక్సెస్ చేసిన టైంలో మల్టిపుల్ నేచర్ ట్రాన్స్ఫర్మేషన్స్ని యూజ్ చేయగలిగాడు. నరుటో స్పెషాలిటీ ఏంటి అంటే ఒక టెక్నిక్ని నేర్చుకొని ఆగిపోకుండా దానిని కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేస్తూ న్యూ వేరియంట్స్ని క్రియేట్ చేయడం. అందుకే మన లిస్ట్లో టాప్ 3లో ఉన్నాడు నరుటో ఉజుమాకి. ఇంకా మన లిస్ట్లో టాప్ 2లో ఉన్నది హషిరామా సెంజు. హషిరామాని గాడ్ ఆఫ్ షినోబి అని పిలవడం జస్ట్ హైప్ కోసం కాదు. తను వుడ్ రిలీజ్ ఇట్ సెల్ఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎబిలిటీస్ ఇన్ నరుటో. వుడ్ స్టైల్ డీప్ ఫారెస్ట్ ఎమర్జెన్స్తో మ్యాసివ్ ఫారెస్ట్ క్రియేట్ చేయగలడు. డీప్ ఫారెస్ట్ బ్లూమ్తో జైంట్ ఫ్లేవర్స్ క్రియేట్ చేసి బ్యాటిల్ ఫీల్డ్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. వుడ్ హ్యూమన్ టెక్నిక్, వుడ్ గోళం టెక్నిక్ లాంటి మ్యాసివ్ కన్స్ట్రక్ట్స్ కూడా యూజ్ చేశాడు. కానీ హషిరామా మోస్ట్ ఇన్సెంట్ టెక్నిక్ సేజ్ ఆర్ట్. వుడ్ రిలీజ్ ట్రూ సెర్వల్ 1000 హ్యాండ్స్. ఈ టెక్నిక్తో జైంట్ వుడెన్ స్టాచ్యూ క్రియేట్ చేసి థౌజండ్స్ ఆఫ్ ఆర్మ్స్తో అటాక్ చేయగలడు. మాదర 9 టైల్స్ కాంబినేషన్ని ఫేస్ చేసిన బ్యాటిల్లో హషిరామా తన వుడ్ రిలీజ్ అండ్ సేజ్ మోడ్ పవర్తో మ్యాసివ్ స్కేల్ కాంబాట్ చేశాడు. ఇంకా వుడ్ రిలీజ్తో టేల్ బీస్ట్ని సర్ప్రైజ్ చేయగలిగే స్పెషల్ ఎబిలిటీ కూడా హషిరామాకి ఉంది. హీలింగ్ టెక్నిక్స్లో కూడా అడిషనల్. అతనికి సర్టైన్ సిచ్యువేషన్స్లో హ్యాండ్ సీల్స్ లేకుండానే రీజనరేట్ అయ్యే ఎబిలిటీ ఉంది. వుడ్ రిలీజ్, సేజ్ మోడ్, హీలింగ్ ఎబిలిటీ అండ్ మ్యాసివ్ చక్ర అన్నీ కంబైన్ అయితే హషిరామా ఎందుకు లెజెండరీ షినోబి అయ్యాడో అర్థమవుతుంది. అందుకే మన లిస్ట్లో టాప్ 2లో ఉన్నాడు హషిరామా. ఇంకా టాప్ 1లో వచ్చేసి మాదర ఉచిహా. తనని నంబర్ 1లో పెట్టడానికి మెయిన్ రీజన్ తన రా పవర్ ఒకటే కాదు, తన నింజుట్సు ఆర్సెనల్ ఎక్స్ట్రీమ్లీ డైవర్స్. ఫైర్ స్టైల్ టెక్నిక్స్లో మాదర మ్యాసివ్ స్కేల్ ఫైర్ రిలీజ్ యూజ్ చేయగలడు. గ్రేట్ ఫైర్ టెక్నిక్ని స్టాప్ చేయడానికి చాలామంది షినోబిస్ వాటర్ స్టైల్ యూజ్ చేయాల్సి వచ్చింది. షారింగన్ అండ్ మ్యాంగకి షారింగన్ వల్ల పవర్ఫుల్ విజువల్ టెక్నిక్స్ సక్సెస్ అయ్యాయి. సుసానోలో కూడా మాదర పర్ఫెక్ట్ సుసానో లెజెండరీ. రెనింగన్ వచ్చిన తర్వాత ప్రెటా పార్ట్, దేవా పార్ట్, రిలేటెడ్ ఎబిలిటీస్, చిబాబు టెన్సే లాంటి టెక్నిక్స్ యూజ్ చేయగలిగాడు. ఇంకా లింబో బార్డర్ జైల్ అనే ఎబిలిటీ కూడా యూజ్ చేశాడు ఆఫ్టర్ గెయినింగ్ ద రెనింగన్. లింబో షాడోస్ నార్మల్ వరల్డ్లో డైరెక్ట్గా విజిబుల్ కాకపోయినా ఎనిమీని అటాక్ చేయగలిగే డేంజరస్ ఎబిలిటీ. మాదర లేటర్ హషిరామా సెల్స్ వల్ల వుడ్ రిలీజ్ కూడా యూజ్ చేయగలిగాడు. వుడ్ స్టైల్ టెక్నిక్స్, ఫైర్ స్టైల్, షారింగన్ ఎబిలిటీస్, రెనింగన్ పవర్, సుసానో ఇలా చాలా డిఫరెంట్ ఎబిలిటీస్ ఒకే క్యారెక్టర్ దగ్గర కంబైన్ అయ్యాయి.
టెంటైల్స్ ఇంజురీకి అయ్యాక తన పవర్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. ట్రూత్ సీకింగ్ బాల్స్, 6 ప్యాడ్స్ పవర్స్ అండ్ టెంటైల్స్ చాక్రాతో మాదర బ్యాటిల్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ అన్స్టాపబుల్ ఫోర్స్గా మారాడు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మాదర జస్ట్ పవర్ఫుల్ జుట్సు యూజ్ చేయడం కాదు, తన టెక్నిక్స్ని కాంబినేషన్స్గా యూజ్ చేసి అపోనెంట్ని కంప్లీట్లీ ఓవర్ హెమ్ చేయగలడు. అందుకే మన లిస్ట్లో టాప్ 1లో ఉన్నారు మాదర ఉచిహా. సో అన్నమాట మన టాప్ 10. కానీ నరుటో ఫ్యాన్స్కి ఈ ర్యాంకింగ్లో డెఫినెట్లీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో మీ టాప్ 10 ర్యాంకింగ్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి నారుటో, మార్వెల్ అండ్ యానిమే కాంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఫాలో చేయండి. నేను మీ యానిమే క్రియేటర్.